ప్రేమ. ఉదయం 10 గంటలకు ఎస్కార్ట్తో నన్ను కోర్టుకు తీసుకువెళుతున్నారు. కోర్టు సమీపించటంతో ఎదురుగా ఒక నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. వాడు ఎంతకి లెగవపోయేసరికి ఎస్కార్ట్తో ఉన్న కొంతమంది పోలీసులు వాణ్ణి పక్కకు తీయటానికి పోయారు. ఏమైందన్నా? వాడు బ్రతికి ఉన్న మనిషి కాదు, సచ్చిన శవం. ఆ శవానికి బాంబులు కట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా సింగన్న సిచ్చు నొక్కాడు. ఆ మరి క్షణం శవం చుట్టూ ఉన్న కొంతమంది పోలీసులు అది చూసి యానిలో ఉన్న సిబ్బంది అంతా ఎలక్ట్ అయ్యారు. అదే అదునుగా వాళ్ళ వలయాన్ని ఛేదించుకుని మన స్థావరానికి వచ్చారు. మన సమస్య విషయాన్ని పోలీసులకు చేరవేసిన ఆయనపారు విజయ్ గాన్ని అది రోడ్డు మీద మొక్కలుగా నరికాను. అన్నా, నిన్ను పట్టుకోవడానికి రేపు కేంద్ర దళాలు మన అడవికే వస్తున్నారంట. నన్ను పట్టుకోవటం ఎవరి తరము కాదు. ఇంతకు ముందు ఎందరో అధికారులు ఇక్కడికి వచ్చి దిక్కులేని సాగు చచ్చారు. అయినా నన్ను పట్టుకోవటం అంత సులభం కాదు నాకు. అదేలాగన్నా, మన స్థావరానికి వచ్చే దారులన్నీ ముందు పాత్రతో పూడ్చి ఉంచాను. అవి మీకు మాకు తప్ప మరి ఎవరికీ తెలియదు. నడకన స్థావరం చేరటం అసాధ్యం. ఒకవేళ ఏరే మార్గాన వస్తే అక్కడ కూడా బాంబులు పేలి జనాల మృతి అని పేపర్లో పడుతుంది. అన్నా, మన స్థావరంలో ఉన్న పులి చర్మాలు, ఏనుగు దంతాలు, ఎర్ర చందనం బయటకు ఎలా పంపించాలన్నా? అవునన్నా, మన డబ్బు పంపించిన ఆ టైగర్ కబురు చేశాడు. వాటిని లారీలోకి ఎక్కించి శవాల కొట్ట దగ్గరకు చేర్చండి. అక్కడ నుండి మన పడవల్లో మసల్లంక దెబ్బ మీదకు చేరుకోవాలి. అక్కడ మాఫియా గ్యాంగ్ లీడర్ ఆ టైగర్ శివను కబురు పెట్టండి. వాడు మనకి కావలసినంత డబ్బు సరుకు ఇస్తాడు. ఆ టైగర్ ని నన్ను కలవమని చెప్పండి. అలాగేనా? మన మందిరములో బంధించబడ్డ ఆ ద్రోగులను నా ముందు ప్రవేశపెట్టు. అలాగేనా? ఏం డాక్టర్, నీకు ఎన్నిసార్లు సహాయ సహకారాలు అందించాం. నీకు కావలసినంత డబ్బు, విలువైన బంగారాన్ని నీకు ఎన్నిసార్లు దక్షిణంలో సమర్పించాం.
భయపడతావని. మరి నువ్వు చేసింది ఏమిటి? కాల్పుల్లో గాయపడిన మా మనుషులు స్టేట్మెంట్ కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు చేసింది ఏమిటి? పోలీసులకు భయపడి మా మనిషిని పట్టేస్తావా? మరి దానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? ప్రాణంతో సమానమైన నా మిత్రుల ప్రాణాలు కోల్పోవటం. అందుకే డాక్టర్ నీ ప్రాణాలు పంచభూతాల్లో కలిపేస్తాను. అదే అదే నాకు కావలసినది, నీకు ఇవ్వగలిగినది ప్రతిఫలం. అన్నా ఈ డాక్టర్ని కళ్ళ క్రిందలుగా వేలాడదీసి వీడి చర్మం వలిసి ఆ కాళ్లకు చెప్పులు కొట్టించు. అలాగే అన్నా. లాయర్, మీరు న్యాయ రక్షకులు, ఏం చేస్తాం పాట? ఆ పిచ్చి జయశంకర్ నాకు సంబంధించిన ఫైలు కోర్టులో పెట్టకుండానే పైలోకానికి ప్రయాణము కట్టాడు. మరి అన్నీ తెలిసిన నీవు నా తమ్ముడు ఆనవాళ్ళు పోలీసులకు చెప్పి ఘోరాతి ఘోరమైన తప్పు చేశావు. చూడు లాయర్, ఈ చట్టానికి కావలసింది కళ్ళతో చూసిన సాక్ష్యం. ఆ సాక్ష్యం ఎంతమంది చెప్తారు? చెప్పరు. మరి అన్ని తెలిసిన నీవు నాకు సాక్ష్యం చెప్పావంటే నిజంగా చాలా గొప్పవాడివి. మరి ఆ గొప్పవాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద ఉండకూడదు కదా. అందుకే నిన్ను కూడా గొప్పవాడిని చేస్తాను. అన్నా పాపం మీ లాయర్ గారిని మన చిట్టుగాడికి ఆహారంగా ముక్కలు ముక్కలుగా తరిగివి తీసుకువెళ్ళు. అలాగేనండా. ఓ ఎమ్మెల్యే గారా, నా కోసం మీరు నిరాదీక్ష చేస్తానని అసెంబ్లీలో బల్ల గుద్ది వాదిస్తారా? చూడు ఎమ్మెల్యే, నేను తలుచుకుంటే నీ నియోజకవర్గాన్ని భస్మపటం చేస్తాను. కానీ నీకు తెలుసో లేదో, నీ నియోజకవర్గంలో ఓట్లు కంటే నా చేతిలో చచ్చిన వాళ్ళు ఓట్లే ఎక్కువ. అలాంటి నన్ను అందించాలని, లేకుంటే కాల్చి చంపాలని కేంద్రం నుండి సరిహద్దు భద్రతా దళాలను రప్పించి నీవు నా కోసం నిరాదీక్ష చేస్తావా? ఈడు నడుముకు నాటు బాంబులు కట్టి, ఈడి చేతులు విరిసి కట్టి, శవాల పుట్ట మీద నుండి కొండ బాగుల్లోకి నెట్టేయండిరా. అలాగే అలాగేనండా.